అందరికీ నమస్కారం. ఏపీ బ్రాండ్ చాలా ఏళ్ల తర్వాత మళ్ళా అంతర్జాతీయ పారిశ్రామిక యవనికపై ప్రతిధ్వనించింది. దీన్ని ప్రతిధ్వనింపజేసినటువంటి ఆంధ్రప్రదేశ్ టీంని అభినందించాలి ముందుగా. ఇప్పుడు వీళ్ళు ఏం సాధించారు, గతంలో ఏం కోల్పోయాం చర్చించుకోవాల్సిన అంశం. వీళ్ళు సాధించింది ఏంటో ఇప్పుడు కుటుంబరావు గారు చెప్పారు. ఏది ఇప్పుడు ఆర్సిలార్ మిట్టల్ మరి లక్ష్మీ మిట్టల్తో భేటీలో 1,50,000 కోట్లతో స్టీల్ ప్లాంట్ ని ఆయన దావోస్ వేదికగా ధృవీకరించాడు. ఇంకా లక్ష్మీ మిట్టల్తో భేటీలో అటు ముఖ్యమంత్రి చంద్రబాబు గాని, ఇటు మంత్రి నారా లోకేష్ గాని భావనపాడులో పెట్రోకెమికల్ హబ్ ఒకటి తీసుకురావాలని, తర్వాత ఒక 3,500 కోట్లతో సోలార్ పవర్ ప్లాంట్ ఒకటి 2GB అక్కడ ఎస్టాబ్లిష్ చేయాలని, ఈ విధమైనటువంటి ప్రతిపాదనలపైన మిట్టల్తో చర్చ. నిజంగా ఉత్తరాంధ్ర ఏది విశాఖపట్నం ఇవాళ డేటా హబ్ గా, ఐటీ హబ్ గా వాళ్ళు క్రియేట్ చేస్తున్నటువంటి విధానం టెక్ హబ్ గా అనమాట. మొత్తం అందరూ కూడా విశాఖపట్నం వైపు చూస్తున్నటువంటి నేపథ్యంలో కుటుంబరావు గారు ఇందాక చెప్పారు, ఏది 8 పోర్టులు, పోర్ట్ బేస్డ్ ఎకానమీగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి. ఇది నిజమైన సూర్యోదయం ఇప్పుడే జరుగుతోంది. నిజం చెప్పాలంటే ఆ పీరియడ్ కన్నా కూడా, ఎందుకంటే చీకట్లో నుంచి ఇప్పుడు కాంతులు స్పష్టంగా కనపడుతున్నాయి. మీరే చెప్పారు ఇంట్రోలో కూడా, ఏది దారంతా తవ్వేశారు, గుంతలమయం చేశారు, దారి ఖర్చులకి కూడా రాలేదని ఆ గుడివాడ అమర్నాథ్ లేకపోతే సాక్షి బ్యానర్ ఐటమ్స్ కానీ ఇవన్నీ కూడా ఏంటంటే ఇవాళ సరే మీరు మరి 1,25,000 కోట్లు ఏమో తీసుకొచ్చామన్నారు కదా, 25,000 కోట్లు. ఒకసారి జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడు, ఏం కోల్పోయాం? జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి వెళ్ళి సాధించింది లేకపోగా సెటిల్మెంట్స్ డెస్టినేషన్ గా ఆంధ్రప్రదేశ్ కి చెడ్డ పేరు తీసుకొచ్చారు. ఏది సెటిల్మెంట్స్ స్టేట్ అయిపోయింది ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి పాలనలో. సీఎంఓ ముఖ్యమంత్రి కార్యాలయమే సెటిల్మెంట్ల కేంద్రంగా చేశారన్న చెడ్డ పేరు మనం చూసాం. ఏది ఆ కేవీ రావు కాకినాడ, ఆ సెజ్ గాని, ఆ సెటిల్మెంట్లన్నీ సీఎంఓలోనా జరిగేది? అదే కాదు, ఆ జిందాల్ ఇష్యూ గాని, ఆ కాదంబరి జత్వాని సెటిల్మెంట్లు, అదంతా కూడా అంటే ఎంత చెడ్డ పేరు అంటే, సెటిల్మెంట్లు స్టేట్ గా జగన్ చెడ్డ పేరు తీసుకొస్తే ఇప్పుడు మళ్ళా ఇన్వెస్ట్మెంట్స్ ఫ్రెండ్లీ స్టేట్ గా మార్చున్న విధానం. కాకపోతే దీనికి 7 నెలల సమయం పట్టింది. జగన్మోహన్ రెడ్డి చేసిన చెడుని చెరిపేయటానికి, ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ని మళ్ళా రీబిల్డ్ చేయటానికి 7 నెలల సమయం తీసుకున్నప్పుడు ఇది 8వ నెల. కాకపోతే కుటుంబరావు గారే చెప్పాలి మనకి, అక్కడ ఎవరు అడిగినట్టు లేరు. దావోస్ 4 రోజుల్లో సీఎంని గాని మంత్రిని గాని జగన్ మళ్ళీ వస్తాడా అన్న భయం ఏమి వాళ్ళు వ్యక్తం చేయలేదు. జగన్ మళ్ళీ వస్తాడా అనేది అదో భూతం లాగా అనేక మంది అడుగుతున్నారని మంత్రి లోకేష్ కూడా మొన్న కూడా మధ్య ఎక్కడో చెప్పారు, ఒక 10 days బ్యాక్. అంటే ఇదొక ముందడుగు, ఇదొక శుభ సూచకం. ఏది జగన్ ఇక అదేంటి, అదొక ముగిసిన అధ్యాయం అయిపోయింది ఆ చెడు. ఇప్పుడు అంతా కూడా ఒక ముందడుగు శుభ సూచకం అంటోంది ఇదే అనమాట. బిల్ గేట్స్ తో భేటీలో గాని, లక్ష్మీ మిట్టల్తో భేటీలో గాని, ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి ఇప్పుడు మాట్లాడారు మిత్రులు. అమరావతిలో మొదటి అక్షరం అమరావతిలో మొదటి అక్షరం ఏ, చివరక్షరం ఐ. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే కాదు, అమరావతి కూడా అనమాట. అంటే ఏఐ వర్సిటీని ఇక్కడ నెలకొల్పుతున్నాం, ఆర్టిఫిషియల్ యూనివర్సిటీ రాబోతోంది, ఇంటెలిజెన్స్. అసలు ఏఐకి కేంద్ర బడ్జెట్ లో కూడా 10,400 కోట్లు పెట్టారమ్మా లాస్ట్ బడ్జెట్ లో. రేపు బడ్జెట్ లో ఇంకెంత పెడతారో. అంటే దాన్ని యూటిలైజ్ చేసుకోవటం, ఇటు ఈ డేటా సెంటర్లకి ముందు ఎనర్జీ కావాలమ్మా. ఏది ఇవాళ రెన్యూవబుల్ ఎనర్జీ, ఇందాక మీరు కూడా అదే అన్నారు, ఏది మొత్తం రెన్యూవబుల్ ఎనర్జీ హబ్ గా ఆంధ్రప్రదేశ్ ను మారుస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే రాబోయే డేటా సెంటర్లు విశాఖపట్నం కావచ్చు, ఇంకా వేరే ప్రాంతాల్లో కావచ్చు, ఎనర్జీ అవసరం. నిన్న లోకేష్ బాబు కూడా దాని గురించే మాట్లాడాడు. వర్జీనియా స్టేట్ లో 25% ఎనర్జీ డేటా సెంటర్లకి యూటిలైజ్ చేస్తున్నారంట. ఐర్లాండ్ లో 17% ఎనర్జీ డేటా సెంటర్లకి యూటిలైజ్ చేస్తున్న నేపథ్యంలో ముందు ఇక్కడ ఇటు ఈ రెన్యూవబుల్ ఎనర్జీ, అదే గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమోనియా, కాకినాడలో కూడా ఒక 10,500 కోట్లతో ఒక ప్లాంట్ రాబోతోంది. మొన్న
ప్రధాని మోడీ కూడా దానికే కదా శంకుస్థాపన చేశారు. దగ్గర దగ్గర 2 లక్షల కోట్ల పెట్టుబడులు. అంటే 7 నెలల్లోనే వీళ్ళు దావోస్ వెళ్ళక ముందే 4 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకురాగలిగారు. ఇప్పుడు ఈ దావోస్ లో మీరు ఎంఓయూలు ఏమీ చేసుకోలేదు, అది చేసుకోలేదు, మీరు చేసుకున్నారు కదా. ఇప్పుడు గుడివాడ అమర్నాథ్ అని 1,25,000 కోట్లతో ఎంఓయూల్లో గ్రౌండ్ అవ్వలేదు కదండి. 2% కూడా గ్రౌండ్ అవ్వలే అందులో. 125 కోట్లు గ్రౌండ్ అయిందా? కోడిగుడ్లు గ్రౌండ్ చేశారు కానీ ఇన్వెస్ట్మెంట్లు ఏం గ్రౌండ్ చేశారు? విమర్శ కాదు ఇక్కడ కావాల్సింది. ఇక్కడ మీరు ఏంటి జరుగుతోంది ఏంటి? గతం గత, వర్తమానం భవిష్యత్తు వైపు సాగుతున్నది. అదే 2.0